पेरापल्ली जिले के रामागुंडम निर्वाचन क्षेत्र में गोदावरी खानी लक्ष्मीनगर चौराहे पर भगवान कृष्ण का जन्मदिन मनाया गया। विशाल क्रेन की मदद से 40 फीट की फ्लैक्सी लगाई गई और भगवान कृष्ण की फोटो के लिए एक बड़ा गजमाला। रामागुंडम एमएलए मक्कन सिंह राजा ठाकुर की नजर है। लोग बात कर रहे हैं। रामागुंडम निर्वाचन क्षेत्र के लोगों को तेलंगाना के साथ जश्न मनाना चाहिए, जहां हर कोई खुश है। पूरा विश्व भगवान कृष्ण के सनातन धर्म का पालन करता है। दुनिया के सभी धर्म भगवान श्री कृष्ण को मानते हैं, उनकी पूजा करते हैं। हाल ही में कुछ देशों में भागवत गीता भगवान कृष्ण के सनातन धर्म का प्रचार कर रही है। विधायक गारू ने कहा है कि सभी को भगवत गीता पढ़ना चाहिए और हमें भागवत गीता का सार जानना चाहिए और उसका पालन करनी चाहिए। కృష్ణాష్టమి శుభాకాంక్షలు। మీరందరూ బాగుండాలి, మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలి, అందరూ ఆయురారోగ్యంతో ఉండాలని, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ నగరం పూర్వ వైభవం తీసుకురావాలని ఆ దేవదేవుడు శ్రీకృష్ణుని మనస్ఫూర్తిగా రామగుండం ప్రజల పక్షాన కోరుకుంటా ఉన్నా। ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేస్తాం। ప్రతిసారి నేను కూడా ఉట్లాడిన ఇక్కడ 2 సార్లు పోరాడి కాదు ఈ రామగుండం ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ అయింది। కానీ ఈసారి యువ మిత్రులు రవితో పాటు అందరూ కూడా ఆడతారు, మనల్ని అందరూ కూడా ఎంటర్టైన్ చేస్తారని చెప్పి మీ అందరికి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా। బంధువులారా, రామగుండం అభివృద్ధి కార్యక్రమంలో మీ పక్షాన అనేక సార్లు పోటీ చేస్తే మన నాకు అవకాశం కల్పించారు, నన్ను ఆశీర్వదించారు, నన్ను ఆదరించారు, హక్కును చేర్చుకున్నారు। మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రాంత పూర్వవైభవం తీసుకురావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఏది వేదిక ఉన్న వాళ్ళని ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుతా ఉన్నాం। ఈరోజు యాదవ బంధువుల మీద ఖచ్చితంగా ఉండాలని రాత్రి యాదవ సంఘం సంబంధించిన మిత్రులందరూ కూడా అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి ఇవాళ సింగరేణి ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యులతో సమావేశం పెట్టినా వారితో ప్రత్యేకంగా కోరుకొని మరి ఈరోజు కార్యక్రమం రావడం జరిగింది। రాత్రి సోదరుడు నరేష్ కూడా మెసేజ్ పెట్టిండు, తప్పకుండా రావాలన్న అన్ని మానుకోవాలని। మా లింగస్వామి గారు రవికుమార్ యాదవ్ ఉండాలంటే వారితో మాట్లాడి అత్యద్భుతంగా శ్రీకృష్ణుని ఆశీర్వాదం తీసుకోవడానికి మరి అలా ఓట్ల కార్యక్రమంలో మరి మన రాష్ట్రం బాగుండాలి, మనం అనుకునే ప్రజలకు చేసే కార్యక్రమాలు జరగాలంటే ఇవాళ కృష్ణుని ఆశీర్వాదం తీసుకోవాల్సిందే అని చెప్పి యాదవ బంధువుల పక్షాన ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం। మిత్రులారా, యాదవ సంఘానికి సంబంధించిన సంక్షేమం గురించి పొద్దున్న అడిగినారు। ఈరోజు అధికారం వచ్చి మొట్టమొదటిసారిగా ఆ సంఘానికి వెళ్ళాం। దానికి సంబంధించిన అభివృద్ధి సంబంధిత అంశంలో తప్పకుండా మీతో మాట్లాడి త్వరలో ఈ రాబోయే బడ్జెట్ లో ఖచ్చితంగా యాదవ సేవ భవనానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ యాదవ బంధువులందరికీ చెప్తా ఉన్నాం। ఇలా ఏ సమస్య వచ్చినా మేము చేసిన కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వామ్యమై కార్యక్రమం బ్రహ్మాండంగా ఈ ఒక్క సంవత్సరం ప్రతిసారి దీన్ని డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నారు రవి। మరి ఇంకా వచ్చే దాంట్లో ఇంకా బ్రహ్మాండంగా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి కోరుతూ చాలా మంది మాట్లాడినారు భగవద్గీత గురించి। ప్రాంతం లేదు, దాంట్లో ప్రముఖంగా శ్రీకృష్ణుడు హరే రామ హరే కృష్ణ కార్యక్రమం మరి ఇవాళ ఇస్కాన్ సంబంధించిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా మరి ఎక్కడ చూసినా భగవద్గీత పుస్తకాలు మాత్రం నిలబడి దాన్ని ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు। ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడేటువంటి ఒక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణుడు అనుకోవాలి। మరి శ్రీకృష్ణుడితో పాటు ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క గొప్ప సారాంశాన్ని భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని తీసుకొని వెళ్తే పెద్దలందరూ చెప్పినట్టుగా నిజంగానే మనం దాన్ని ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం ఉంది, దాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటే సమస్యలు అనేటివి లేకుండా ఉండేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది। నేను కూడా దాన్ని బలంగా నమ్ముతా। మీరు కూడా చూసి ఉంటారు, నా ఆఫీస్ వస్తే టేబుల్ మీద భగవద్గీత ఉంటుంది, కోర్టుకు పోతే భగవద్గీత ఉంటుంది, ఏడికి పోయినా కూడా ప్రమాణంగానే ఆదర్శంగా చూసేది భగవద్గీత కాబట్టి తప్పకుండా కుల మతాలకు అతీతంగా ఇవాళ ప్రేమించే దేవుడు శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం మన ప్రాంతం చల్లగా ఉండాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి